హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. అటు ఆధ్యాత్మికంగానే కాదు కళలకు పెట్టింది పేరు శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తిలో కలంకారీ కళలకు నిజంగా శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి కూడా ఇక్కడ కళలకు పెట్టింది పేరుగా మనం చెప్పొచ్చు. అయితే కలంకారీ దుస్తులను సహజ సిద్ధంగా తయారు చేసేటువంటి ప్రక్రియ అనాది కాలం నుంచి శ్రీకాళహస్తిలో కనిపిస్తోంది. ప్రస్తుతం నేను ఆ కలంకారీ కళలను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం శ్రీకాళహస్తిలోని ఒక కలంకారీ దుస్తుల తయారీ కేంద్రం వద్దనే ఉన్నాను. ఎంఎస్ఆర్ కలంకారీ అనేటువంటి ఈ యొక్క కేంద్రంలో మనం వెనక వైపు చూడొచ్చు. కంప్లీట్గా ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా అటవీ ప్రాంతంలో దొరికేటువంటి ఆకులు, అదేవిధంగా ఏర్లు, వాటికి సంబంధించినటువంటి వస్తువులతో తయారు చేసినటువంటి బట్టలు ఇవి. అంటే నాన్ కెమికల్ సంబంధించినటువంటి దుస్తులుగా చెప్పొచ్చు. అంటే పూర్వం మనము ఎలాగైతే మన తాతల అవ్వలు అదేవిధంగా పూర్వీకులు వాడుతున్నటువంటి సహజ సిద్ధమైనటువంటి దుస్తులు ఏవైతే ఉంటాయో ఆ కళలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ తయారయ్యేటువంటి ఈ యొక్క దుస్తులంతా కూడా విదేశాలకి తరలి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ప్రక్రియ అనేది చాలా పకడ్బందీగా చేస్తూ ఉంటారు. ఎక్కడా కూడా మిస్టేక్ చేయరు. చాలా విభిన్నంగా కూడా ఈ తయారీ విధానం అనేది ఉంటుంది. మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు. కరక్కాయి, పాలు, వీటితో ఈ దుస్తులని దాదాపు 4 సార్లుగా వాళ్ళు ఈ యొక్క వేడి పుట్టించి తయారు చేస్తూ ఉంటారు. అంటే మొదట ఈ కళలు అద్దక ముందు ఒకసారి ఈ యొక్క పాలు, కరక్కాయి నీళ్ళల్లో దాన్ని కలుపుతూ ఉంటారు. ఆ తర్వాత బ్లాక్ కలర్ అనేది అద్దుతారు. ఆ బ్లాక్ కలర్ పైన ఈ రంగులు అనేవి వాళ్ళు అద్దుతూ ఉంటారు. అద్దిన తర్వాత ఈ యొక్క దుస్తులకి ఒక రూపం అనేది వస్తూ ఉంటుంది. మనం చూడవచ్చు ఇక్కడ ఉండేటువంటి నీటిలో దాన్ని నానబెట్టి దాని తర్వాత 3 ప్రక్రియలుగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మనం ఒకసారి లోపలికి వెళ్దాం. అసలు ఈ యొక్క కలంకారీ చీరలు పైన వేసేటువంటి డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవి సహజ సిద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల ద్వారా వీళ్ళు వేస్తూ ఉంటారు. చాలా ప్రాచీనమైనటువంటి కళగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఈ కలంకారీకి పెట్టింది పేరు. కాకపోతే శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి కూడా ఈ కలంకారీ దుస్తులు అనేది ప్రావీణ్యంలోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా చాలామంది దీన్ని ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా మన దేశంలో కంటే కూడా ఇతర దేశాల నుంచి ఈ కలంకారీ దుస్తులను ఆర్డర్లు పెట్టి మరీ తీసుకొని వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం నేను ఆ కలంకారీ దుస్తులు తయారీ కేంద్రం వద్ద ఉన్నాను. లోపలికి వెళ్తాను. ఇప్పుడు మీకు మొదట ప్రక్రియ చూపించాను. ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే చీరల పైన దుస్తులపైన వేసేటువంటి పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రధానంగా ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారు. ఆ ఒక ప్రక్రియ మీకు చూపించబోతున్నాను. ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఒక శాలువ పైన ఈ మహిళ కలర్లు అద్దేటువంటి ప్రక్రియ మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా వాళ్ళు వేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. నిజంగా చాలా అపురూపమైనటువంటి దృశ్యాలు. అంటే మహాభారతం, ఇతిహాసాలు వంటి మన పురాణాల్లో ఉన్నటువంటి ఆ కథలని ఆధారంగా కూడా ఈ దుస్తుల పైన వాళ్ళు వేస్తూ ఉంటారు. చాలా విభిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు కంప్యూటర్ నాటి కాలం అంటే ఒక మిషన్లో దాదాపు 5-10 నిమిషాల్లోనే ఒక డిజైన్ అనేది తయారై బయటకు వస్తూ ఉంటుంది. కాకపోతే మనం ఇక్కడ చూసినటువంటి ఈ కళలకు సంబంధించి దాదాపు ఒక చీర తయారై రావాలంటే 3 నుంచి 4 రోజులు మాత్రం సమయం పడుతుంది. దాంతోపాటు కూడా వీళ్ళు కష్టం అనేది చాలా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సలీం ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి ఎప్పుడో మర్చిపోయినటువంటి కళని మళ్ళీ మీరు గుర్తు చేస్తున్నారు? శ్రీకాళహస్తి అంటేనే కలంకారీ దుస్తులకి పెట్టినీళ్ళుగా చెప్పుకోవచ్చు. అసలు ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది సార్? ఏమేమి వాడతారు అసలు దీంతో? మొట్టమొదటిగా కలంకారీ కళకు కేంద్రం శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం. శతాబ్దాలుగా ఎంతోమంది కళాకారులు తమ కళల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అలాగే అవార్డులు కూడా తీసుకున్నారు. ఈ యొక్క కలంకారీ కళకు ఉపాధి కరువు అవడంతో చాలామంది కళాకారులు ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకొని దీంట్లోంచి వెళ్ళిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కలంకారీ అనే కళ ఈ శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో మాత్రమే దొరుకుతుంది. అలాంటి కళ బతికించాలని ఒక ఆశతో మన స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మసూడ్ గారు ఆయన ఆశయంతో ఈ కలంకారీ కళకు ఈ కళాకారులకు ఉపాధి ఏర్పాటు చేయాలని ఒక ఉద్దేశంతో ఆయన సొంతంగా ఆయన ఒక నిధులతో ఈ కలంకారీ కళను ప్రోత్సహిస్తూ ఈ యొక్క యూనిట్ని పెట్టారు. అలాగే ఇక్కడున్న కళాకారులంతా కూడా వారి కింద పనిచేయడం జరుగుతుంది. ఈ కలంకారీ అనేది మొదట ఒక గుడ్డ తీసుకొని దాని తర్వాత దాని మీద ఎన్నో పురాతన ఇతిహాసాలను దేవుడి యొక్క ప్రతిమలను చిత్రీకరించి సహజమైన రంగులతో
వాటిని చిత్రీకరించి బయట ఇది చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు 5-10 నిమిషాల్లోనే ఒక బట్ట తయారై వచ్చేస్తుంది. ఈ కంప్యూటర్ నాటి మిషన్స్ వచ్చేసినాయి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చినటువంటి పరిస్థితి. మీరెందుకు ఇంత కష్టపడి ఆ కళలను తీసుకురావడానికి, అంటే అటవీ ప్రాంతంలో దొరికేటువంటి వస్తువులు కూడా దీంట్లో వాడతారని చెప్పి మాకు తెలుస్తుంది కదా. 2-3 సార్లు కరక్కాయి పాలలో వేసి ఇవన్నీ పెద్ద ప్రాసెస్ కదా, మీకు చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది కదా, అది మీకు వర్కౌట్ అవుతుందంటారా? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే దీని యొక్క ఇప్పుడు చేసే దీని సహజమైన రంగులతో మీరు చెప్పినట్టయితే ప్రతి ఒక్కటి అడవిలోంచి తీసుకొచ్చి కరక్కాయ అనేది కరక్ పిండి అనేది పెట్టి ప్లస్ ఆ రాసే రసం లాంటిది ఏదైనా ఉందో అది సహజమైన పద్ధతిలో తయారు చేసి దాన్ని రెడీ చేసిన తర్వాత అన్నీ ఒక కాస్ట్ అనేది దాన్ని నిర్ణయిస్తాం. మిగతాది పాత బట్టలతో మీరు చెప్పినట్టు ప్రింటింగ్ మిషన్ అవన్నీ ఉన్నాయి. కాకపోతే వాటిని ఒక 3 నెలలు ఒక 6 నెలల తర్వాత అవి వాషింగ్లో లేచిపోవడం అట్లాంటివి జరుగుతాయి. కానీ ఇవైతే ఖచ్చితంగా కొన్ని సంవత్సరాల కొద్ది నిలువ ఉంటుంది. ప్లస్ దీంతో ఏంటంటే హ్యాండ్ మేడ్, ఇది హ్యాండ్ మేడ్ కళకు ఈ హ్యాండ్ మేడ్ ప్రతి ఒక్కటి దీంట్లో ప్రతి ఒక్క ప్రక్రియ చేత్తో రాయడం జరుగుతుంది, చేత్తోనే పెయింటింగ్ జరుగుతుంది. తర్వాత ప్రాసెస్ కూడా సహజమైన రంగులు ఇప్పుడు మామూలుగా ఎత్తుకుంటే దానిమ్మ చెక్కతో రోజ్ అనేది, చావల పుల్లలతో రోజ్ అనేది వస్తుంది. ఇలాంటి ఆ సహజమైన వేర్లతో వాటితో తయారు చేసేది. దానివల్ల దీనికి దాని తగ్గ విలువ ఉంటుంది. దాని తగ్గట్టు కూడా మనకు ఎవరైతే మనకు కొనుక్కోవడానికి వస్తారో కొనుగోదారులు ఆ విలువ తెలిసిన వాళ్ళు తగిన రేటుకి తీసుకెళ్తుంటారు. భారతీయులు ఇష్టపడ్డాడంటే అది వేరే రకం, కానీ విదేశీయులు కూడా ఈ కలంకారీ దుస్తులను ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఇక్కడ ఆర్డర్లు పెట్టి తీసుకెళ్తున్నారని కూడా సమాచారం. ఏ దేశాలకు పంపిస్తుంటారు? మామూలుగా అయితే మనకు ప్రతి ఒక్క దేశం నుంచి ఇక్కడికి వస్తుంటారు. మనకు శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం ఉంది కాబట్టి ఇలా పోయే దారిలోనే మా యూనిట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క దేశం నుంచి, యూఎస్ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి అయినా ప్రతి ఒక్క దేశం నుంచి వచ్చి ఈ యొక్క కళ అరుదు కాబట్టి ఇక్కడే దొరుకుతుంది కాబట్టి, ప్లస్ ఈ యొక్క కళలో మామూలుగా వాళ్ళు కట్టే శారీస్ ఇవన్నీ కూడా మామూలు ఎక్కడైనా దొరుకుతాయి. ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతాయి, ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ఈ కళకు క్షేత్రం ఇదే కాబట్టి ప్రతి ఒక్క దేశం వాళ్ళు, ఏ దేశమైనా సరే ప్రపంచంలో ప్రతి ఒక్క దేశం వాళ్ళు వచ్చి కొనుక్కొని తీసుకెళ్తుంటారు. నిజంగా చాలా అరుదైనటువంటి కళ. ఈ కళలు అనేది, కలంకారీ అనేది కాళహస్తిలోనే ప్రత్యేకించి దాన్ని గుర్తింపు అనేది పొందింది. ఇక్కడ నుంచి విదేశాలకు కూడా వెళ్తూ ఉంటుంది. ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు, మహిళలు చాలా ఓపిక్గా దాన్ని డిజైన్ చేస్తూ ఉన్నారు. నిజంగా చాలా కష్టతరమైనటువంటి పనిగా చెప్పచ్చు. నిజంగా అంత ఓపిక ఉండాలంటే అది మహిళలకే సాధ్యము. ఈ ఒక్క శారీని పూర్తిగా డిజైన్ చేయాలంటే కూడా కనీసం 2-3 రోజులు పట్టే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే సహజ సిద్ధంగా ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క కలర్ అద్దాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కడా కూడా డిజైన్ మిస్ అయితే మళ్ళీ చీర మొత్తం కూడా పాడైపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అసలు ప్రక్రియ ఏముంటుందమ్మా, అసలు ఎట్లా చేస్తారు? కలర్స్ అన్ని నేచురల్గా చేస్తాం సార్. మేమే ప్రిపేర్ చేసుకుంటాం ఓన్గా. కరక్ పువ్వుతో ఎల్లో కలరు, దానిమ్మ చెక్కతో ఎల్లో కలరు, ఎల్లో బ్లూ మిక్స్ చేస్తే గ్రీన్, అలాగా మేమే మిక్స్డ్ కలర్స్ చేసుకుంటాం. జాజరీతో కూడా బ్లాక్ కలర్ చేస్తాం. అన్నీ మేమే ఓన్గా నేచురల్గా ప్రిపేర్ చేసుకుంటాం సార్. అంటే ఎట్లా ఈ డిజైన్ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వేయాలని ముందుగానే ఫిక్స్ అవుతారా? అది మన ఇష్టం సార్. కొన్నిసార్లు ఆర్డర్ వస్తుంది మనకు, ఫోటో పెట్టి ఇలానే చేయమంటారు, అలా చేస్తాం. కొన్నిసార్లు మనమే చేస్తాం. కలర్ కాంబినేషన్స్ మనకు ఐడియా ఉంటుంది కదా, దేని పక్కన ఏది వస్తే బాగుంటుంది, అలా మేమే ఓన్గా ప్రిపేర్ చేస్తున్నాం. కొన్ని ఆర్డర్ బేస్ మీద కూడా చేస్తాం, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి చేస్తాం. అంటే దేవతా విగ్రహాలు, ఈ పురాణాలు, భారతీయ మహాభారతాలు కూడా ఉంటాయి కదా, సో ఆ రకంగా కూడా మీరు డిజైన్ చేస్తారు? చేస్తాం సార్. రైటింగ్ రూపంలో చేస్తాము, ఫిగర్స్ రూపంలో కూడా చేస్తాం. మీరు ఎలా కావాలంటే కూడా అలా చేసిస్తాం. అంటే ఆర్డర్ బట్టి చేస్తాం, కొన్నిసార్లు ఓన్గా కూడా చేస్తాం. లెటర్ రూపంలో కానీ, డయాగ్రామ్స్ రూపంలో కానీ, ఏదైనా స్టోరీ, రామాయణం, కృష్ణ అవతారం ఇలాంటివి చేస్తాం. దశావతారాలు, అష్టలక్ష్ములు, ఇలాగా పురాతనాలు వాటి మీద కూడా చేస్తాం సార్. నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. అంటే మన పురాణాల్లో ఉన్నటువంటి ఇతిహాసాలు, కథలు, అదేవిధంగా మహాభారతం పురాణాలకు సంబంధించినటువంటి వాటిని అన్నిటినీ కూడా వీళ్ళు మనం ఆర్డర్ ఇస్తే ఆ రకంగానే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆ చీరల్లో దింపే ప్రయత్నం మనం ఇక్కడ చూడవచ్చు. నిజంగానే అప్పుడు ఉన్నటువంటి కళలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా మనం దేవాలయాల్లో చూస్తూ ఉంటాము. అటు గోపురాల్లో కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి గోడల పైన ఈ శిలలన్నీ కూడా చూస్తూ ఉంటాము. కాకపోతే అప్పుడు రాయి పైన చెక్కడం వేరు, ఇక్కడ సహజ సిద్ధంగా వీళ్ళు చేత్తో పెయింటింగ్స్ వేయడం వేరు. నిజంగా చాలా అపురూపంగా అరుదుగా ఉన్నట్టుంది. ఇక్కడ ఒకసారి మనం చూడొచ్చు, ఇవన్నీ కూడా ఈ శారీస్లో వినియోగించేటువంటి వస్తువులు అసలు ఏమేమి ఉన్నాయో ఆ వస్తువులు మనం ఒక్కసారి గమనిస్తే ఇది తాటి బెల్లము, అదేవిధంగా వీటన్నిటికి సంబంధించినటువంటి వస్తువులు, అంటే అడవి ప్రాంతంలో దొరికేటువంటి వస్తువులుగా మనం చెప్పచ్చు. కంప్లీట్గా ఈ వస్తువులు అంతా కూడా ఈ శారీస్లో వాడుతూ ఉంటారు. ఒకసారి మనము
లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు దేవతా విగ్రహాలకు సంబంధించినటువంటి పెయింటింగ్స్ వేస్తూ ఉన్నారు. ఎట్లమ్మా ఇది మీకు ముందుగానే అలవాటైందా? ఎట్లా వేస్తున్నారు ఇది? ముందుగా ఏదైనా డిజైన్స్ పెట్టుకుంటారా? ట్రైనింగ్ ఉంది. ట్రైనింగ్ ఉంది. మీరు ముందుగా ట్రైనింగ్ తీసుకున్నాం. గవర్నమెంట్ తరఫున మాకు ఇన్స్టిట్యూట్ పెట్టి స్టే ఫండ్ ఇచ్చారు. 20 years నుంచి చేస్తాం. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఏ దేవతా విగ్రహాలు చేస్తున్నారు? A to Z అండి. A to Z. అన్నీ డిట్టో ఇచ్చినా కానీ లేదు ఓన్ డిజైన్ అయినా కానీ వేస్తాం. నిజంగా 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారంట. చాలా సీనియర్స్ని తెచ్చుకొని ఈ కలంకారీ దుస్తుల తయారీకి వీళ్ళంతా కూడా వినియోగిస్తున్నారు. నిజంగా ఒక్కసారి విజిట్ చేయండి కాళహస్తిలో. ఇటువంటి కళలు అనేది నిజంగా ఎప్పుడో మన పురాణాల్లో మన అవ్వాతాతల కాలం నుంచి ఇవన్నీ కూడా వస్తూ ఉంది. ఇప్పుడు అవన్నీ కూడా మర్చిపోతూ ఉన్నాం. కాలానికి అనుగుణంగా లేటెస్ట్ డిజైన్స్తో పాటు అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్స్తో వచ్చేటువంటి బట్టలనే మనము సింపుల్గా వెళ్ళి షాపింగ్ చేసి తీసుకొని వచ్చేస్తూ ఉంటాం. కాకపోతే ఇటువంటి కళల ద్వారా ఈ కళాకారులకు ఉపాధి లభించడమే కాకుండా మనం పూర్వం ఉన్నటువంటి ఆ కళలను కూడా ప్రోత్సహించినటువంటి వారు అవుతాము. ఖచ్చితంగా ఒక్కసారి శ్రీకాళహస్తికి వస్తే ఈ కలంకారీ దుస్తులను చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అందరూ కూడా ఆ కలంకారీ కళలను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎవరికైనా ఉందని చెప్పి మాత్రం సుమన్ టీవీ చెప్తోంది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.